ఈరోజు మనం పొదిలిపట్నంలో ధర్నా కార్యక్రమం దగ్గర ఇంకొక రైతుని పలకరించే ప్రయత్నం చేస్తున్నాం. పొగాకు రైతులు వేల మంది తండోపతండాలుగా వచ్చారు. అయితే ఇంకొక రైతుని రైతుల గురించి పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెద్దయినా ఈరోజు మనం ఈ ధర్నా కార్యక్రమానికి ఒక రైతు బిడ్డగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఈ రైతుల పరిస్థితి ఎలా ఉంది, గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది, పొగాకు రైతులు గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి ఒకసారి చెప్పరా? గత ప్రభుత్వంలో మాకు బాగా వచ్చినాయండి 3 సంవత్సరాలు. ఈ సంవత్సరం 10 ఎకరాలు వేసాను. మాది టంగుటూరు మండలం జీవరం గ్రామం వస్తున్నాం. మేము 10 ఎకరాలు వేసాము. గత 3 సంవత్సరాలు బాగానే ఉంది జగన్ ప్రభుత్వంలో. ఈ సంవత్సరం పరిస్థితి బాగలేదు. ఇప్పుడు మిర్చి రైతుల పరిస్థితి ఎలా ఉంది? మిర్చి లేదు, వరి లేదు, ఈ పువ్వాకు లేదు, బర్లీ ఆకు లేదు, ఏమి లేదండి. రైతుల పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో అన్ని రైతులకు సంబంధించి అన్ని వచ్చాయండి. అమ్మఒడి వచ్చింది, వసతి దీవెన వచ్చింది, పీరి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, 40 సంవత్సరాలు లేడీస్కి డబ్బులు వచ్చినాయి. ఉత్తమ మాటలే కానీ ఏమి లేదండి. ఇప్పుడు ఈ సంవత్సరం 4 సంవత్సరాల్లో కూడా ఏమన్నా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసేదని మీకేమైనా నమ్మకం ఉందా? మాకేం నమ్మకం లేదు, చేస్తారు. మాకేం నమ్మకం లేదండి. కాకపోతే అబద్ధ మోసాలతో వచ్చాడు కానీ మాకేం నమ్మకం లేదు చేస్తాడని. చూశారు కదండి రైతు పరిస్థితి ఎంత దిగాలుగా మాట్లాడుతున్నారు అనేది. రైతులని ఈ ప్రభుత్వం రైతులు చేసిన మోసం ఖచ్చితంగా తగిన శాస్తి జరుగుతుందని మన రైతు చెప్తున్నాడు.